పోలీస్ వర్గం విశిష్టత. పవిత్రమైన కార్తీక మాసం 30 రోజుల అనంతరం వచ్చేది పోలీస్ వర్గం. ఆ రోజుతో కార్తీక మాసం పుణ్యగతులు పూర్తి అవుతాయి. పోలీస్ వర్గం చెప్పుకోగానే దానికి మహత్తర విషయం ఒకటి ఉంది. నైమిసారణ్యంలో సూత మహర్షి నారదుని కోరిక ప్రకారం తోటి ఋషులతో చెబుతున్నాడు. కైలాసమున లోకనాథుడైన పరమశివుడు తన ప్రమద గణాలతో కొలువై ఉండగా నారదాది ప్రముఖులతో కార్తీక మాసం ప్రముఖమైనది, స్త్రీ పురుషులు ఆచరింపతగినట్టి దీని ప్రభావం పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. దీనికొక చిన్న ఇతిహాసం చెబుతున్నాను వినండి. వారణాసి ప్రాంతంలో విశాల నగరం కలదు. ఆ పట్టణంలో రజమ్మ అని రజక స్త్రీ ఉంది. ఆమెకు 7 మగ సంతానం కలరు. 7కి యుక్త వయసు రాగానే వివాహాలు జరిగాయి. పోలమ్మ 7వ కోడలు. ఆది నుండి భక్తిభావం కలది. పెద్దల యందు గౌరవభావంతో మెలిగేది. మిగిలిన కోడళ్ళు అత్తగారు దైవము పూజలు చేసేవారు. కానీ వారి మనసు మాత్రం వేరే ధ్యాసలో ఉండేది. పోలమ్మ అందరి ఎడల స్నేహభావంతో ఎవ్వరికీ తన వల్ల ఇబ్బంది రాకుండా అన్ని పనులు తానే చేసేది. కాలచక్ర గమనంలో కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం పుణ్యప్రదమైన కాలమని లోక వ్యవహారం. పోలమ్మ అత్తగారు, తోడికోడళ్ళు కార్తీక మాసం ఆరంభం నుండి నదీ స్నానానికి పోయేవారు. ఇంటి చాకిరి అంతా పోలమ్మకు అప్పగించేవారు. దైవచింతన గల పోలమ్మ అలాగే చేసేది. ఇంటి దగ్గర స్నానం చేసి దొడ్డిలో ఉన్న పత్తి కొమ్మనొకదాన్ని తెచ్చి వత్తిని చేసి చల్లకవ్వనున్న వెన్నతో దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని నామస్మరణం చేసుకుంటూ జీవయాత్ర చేసుకునేది. ఈలోగా కార్తీక మాసం పూర్తి అయ్యింది. జాతస్య మరణం ధ్రువం అన్నట్లుగా పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజున మరణించక తప్పదు. పోలమ్మకు కూడా మరణ సమయం వచ్చింది. అనాయాస జీవనం సునాయాస మరణం అన్నది పుణ్యాత్ములకు మాత్రం రాదు. అలాంటి అదృష్టం పోలమ్మకు దక్కింది. భక్తుల ఎడ భగవంతునికి ఎనలేని ప్రేమ ఉంటుంది. తను నమ్మిన వారిని ఏదో విధంగా ఆదుకుంటాడు. అలాగే శ్రీమన్నారాయణుడు తన భక్తురాలైన పోలమ్మకు తన దూతలను పంపినాడు. విష్ణుదూతలు పోలమ్మను తమ విమానంలో ఎక్కించుకుని సకల మర్యాదలు చేస్తూ తీసుకువెళుతున్నారు. నది ఒడ్డున పూజలు చేయుచున్న వారందరూ ఈ వింత చూసి పోలీస్ వర్గమునకు పోతుంది, చాకలి పోలీస్ వర్గమునకు పోతుంది అంటూ కేకలు వేస్తుండగా అత్తయ్య, తోడికోడలు చూసి వారిలో గల అజ్ఞానమునకు చింతించారు. పోలమ్మ అదృష్టవంతురాలు. శరీరంతో ఉన్న విష్ణు సాయుధ్యం పొందడం ఆమె పూర్వజన్మ సుకృతమంటూ కొనియాడారు. ఆనాటి నుండి కార్తీక బహుళ అమావాస్య మరునాడు పోలీస్ వర్గం వెళ్ళిన రోజుగా పేరు పొందింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరేమన్నను భక్తిభావంతో ఆత్మశుద్ధిగా చేస్తేనే ఇహపర సౌఖ్యం పొందవచ్చుననేది ఈ కథలో ముఖ్య సారాంశం.